సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కువ కేటాయించాలని మరియు అదానీ కుంభకోణాలపై సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి విభజన హామీలు అమలు చేయాలన్న డిమాండ్స్తో కూడిన కాకినాడ జిల్లా తాళ్లరేవు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అనంతరం ఎంపీడీఓకు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు చాలా అన్యాయం చేసిందని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మరియు ప్రతిపక్ష పార్టీలు ఒక్క మాట కూడా ప్రధానమంత్రి మోడీని విమర్శించడం లేదన్నారు। నిధులు పెంచకపోతే ఏప్రిల్ నెలలో అన్ని ప్రజా సంఘాలు ఢిల్లీ నడిబొడ్డున లక్షలాది మందితో ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు। కోటీశ్వరులపై సంపద పన్ను వేయాలి, కోటీశ్వరులపై సంపద పన్ను వేయాలి, అదానీ కుంభకోణంపై విచారణ జరిపించాలి, డబ్బులు తగ్గించేయడం వలన భవిష్యత్తులో పనులు ఉండవు, వేతనాలు రావు అని చెప్పేసి కూలీలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు। అదేవిధంగా 2 ఫోటోల పైన 2 ఫోటోలు అని చెప్పేసి సెల్ ఫోన్లో పంపించాలని చెప్పి లేనిపోయిన రూల్స్ అన్ని పెట్టారు। ఇవన్నీ చేయడం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉపాధి కూలీలు। అదేవిధంగా రైతులకు కేటాయించినటువంటి నిధుల్ని సుమారు 60,000 కోట్ల రూపాయలు నిధులను తగ్గించేశారు। అదేవిధంగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులను కూడా జనాభా ప్రాతిపదికన కేటాయించకుండా ఇది మొక్కుబడిగా చాలా దారుణంగా గత కంటే సగం తగ్గించేశారు। అలాగే ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి హామీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో చాలా అన్యాయం చేసింది। ఈ విధంగా అన్ని వర్గాలకు కూడా అన్యాయం చేస్తూ ఈ దేశంలో బడా కోటీశ్వరుల పక్షాన్ని నిలబడి ఈరోజు అదానీ అనే కంపెనీకి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారు। అది కూడా అందులో కూడా అవినీతి జరిగిందని ఈరోజు ప్రపంచం అంతా కూడా చూస్తున్న సందర్భం। లేకపోతే బట్టలు, లేకపోతే టీవీ, లేకపోతే పిల్లల పుస్తకాలు ఏ ధర పెరగాలన్నా తగ్గాలన్నా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది। దానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ అని ప్రవేశపెడతారు। మొన్న ఆల్రెడీ ఒక 15 రోజుల క్రితం ప్రవేశపెట్టారు। ఆ బడ్జెట్లో అంటే కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది। బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అయింది। 8 ఏళ్ళు 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు। 8 బడ్జెట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది। నెంబర్ 1, మన రాష్ట్రం విడిపోయింది, చిన్నదైపోయింది, పేద రాష్ట్రం అయిపోయింది। అప్పుడు ఏం కోరుకున్నాం మనందరం? చిన్న రాష్ట్రం అయిపోయింది, పేద రాష్ట్రం అయిపోయింది, డబ్బులున్న హైదరాబాద్ ఏమో తెలంగాణకి వెళ్ళిపోయింది। కాబట్టి మాకు ఒక రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి ఒక చట్టం చేయాలని చెప్తే ఆ రోజు పార్లమెంట్లో చట్టం చేశారు। ఆ చట్టం ప్రకారం మనకి ప్రత్యేక హోదా రావాలి।